మా నాన్న ముత్తమ్మతో లేచిపోయాడు. ఓ ఇట్రా ఏమి ఇది కింది చేంది, ఇది బాయ్ కాడిది. అన్ని షేర్ల పేపర్లు ఉండవిడా నీ దగ్గర పెట్టుకో. ఇప్పుడు ఏంటి నేను ఇవన్నీ నీకు తెలగాలే ఊకుండు. అక్కువతోని కొడుకు ₹1,00,000 చూడి బోడు. అతని కొడుకు చిన్న ఓడు, వాడు 50,000 గుర్రమోన్ కొడుకు పెద్ద ఓడు, వాడు 20,000. వాటి వల్ల పత్రాల పేపర్లు పెట్టలు పెట్టినా దాని తాళము గూట్లో ఉంచుడి. ఇప్పుడు వల్ల ఏడినా ఇంటికి పెద్దోళ్ళేవాను అట్ట కాల్చి రేపు పొద్దున నన్ను పోతే ఇవాళ చూసుకోవాల్సింది నువ్వే కదా. ఊకుడు పెద్ద మంచి పిల్లగానికి అంత భయపడే మాటలు చెప్తావు. నీకు తెలగలేసి ఊకుండు. ఒరా నన్నున్నా లేకపోయినా ఇల్లు చేను బాగా చూసుకో, నువ్వు జాగ్రత్త ఉండు. మమ్మా మా నాన్న ఏమైదులే ఉండొస్తా. ఏది సరే ఏమైంది మీ నాన్నకి? కోడం చేసిలేని పిల్లలకు పిల్లని ఇస్తలేరానా? ఫోలే పని పాటలేనానికి ఎవడు పిల్లనిస్తాడు? తీరిపోయింది. ఈ ఊర్లో కోతి కాని కొడుకు తిప్పి కాని లేడా? తిప్పిగాడా మా నాన్ని నమ్మే కొంప తీసుడు అప్పించినోడు వచ్చి నిన్నట కానీ ఇక్కడ నుంచి పంపించాలరా. కూడా అడిగితే ఆలోచిస్తావు. వానింటికి ఏంటి పోతారు అబ్బా, వానికి ₹1,00,000 మరి అదలేదు. అదే రూపాయి వాడిని తిందబెట్టు పాలకు పని చేయడాడు అటనా? మరి వాని కొడుకు వానికంటే పెద్ద లంగప్ప. వాడు అప్పుడు చూడు సిగరెట్లు విమలు ఇసి పెట్టాకట. ఇదే పని వానికి వేరే పని చెయ్యడు. బాగా చెప్తే కూడా ఊరికొచ్చేసి నీళ్ళు అక్కడ ఉండాలరా. దాని గురించి ఏం చెప్తావనా? మా ఊర్లో ఎవడోడట నాటకం ఆడేది నాకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు తిప్పు దాని గురించి ఏంటి కదా? ఏం లేచినా కూడా మా తమ్ముని బిడ్డనియాలనుకుంటే వానికి కోడం చేసిలేని పిల్లలకు పిల్లని ఇస్తలేరానా? ఫోలే పని పాటలేనానికి ఎవడు పిల్లనిస్తాడు? తీరిపోయింది. ఎంత పనే గచ్చి చేసారా? నీ దగ్గరికి ఓ మంచిని పంపించిన పూజకు కావాల్సిన సామాన్లు ఇచ్చి పంపి. సర్లే స్వామి. స్వామి చెప్పు. స్వామి చెప్పంటే చెప్పు కాదు, నీ బాధ చెప్పమనింది. మా ఇంట్లో అంతమంది ఉంటే అంతమంది గొడ్డు సాగరి చేస్తున్నాం స్వామి, అయినా రూపాయి నిలబడతలేదు. సరే పేరు చెప్పు. పేరట నీ పేర్లే ఎల్లిగాడు స్వామి. ఈ టైంలో ఏం బాల కట్టాడుతావులే స్వామి. ఇది బారకట్ట కాదులే, నీ జాతకము. మీ ఇంటిని పాదికి నరదిష్టి తగిలింది, దీనికి పెద్ద పూజ చేయాలా. మరి ఏం చేయాలి స్వామి? నువ్వు ఏం చేసే అవసరం లేదు. ఆడ శివరాం గాని అంగడి కాడిపో, నా పేరు చెప్పు, మొత్తం ఇస్తాడు. సర్లే స్వామి. అనా మళ్ళీ స్వామి చెప్పి ఏమో సామాన్లు ఉండవట కదా అవు అన్ని ఉండయి గాని పూజకే చేతపడికే ఏమోనా అడిగస్తా. సామే ఫోన్ చేశారా? నీ దగ్గరికి ఓ మంచిని పంపించిన పూజకు కావాల్సిన సామాన్లు ఇచ్చి పంపి. సర్లే స్వామి. అట్లే నా కమిషన్ మర్చిపోయావు. దుడ్డు లేవా? డాక్టర్ పిలిచినా వస్తాడు కానీ వచ్చిన సార్ వచ్చిన ఏమై చెప్పు. కడుపు నొస్తుందంట సార్. ఇన్ని అడిగితే అవులాగా నాకు తెలదా? నా గుడ్డోనే ఏమైతే చెప్పలేను. చెప్పడానికి రాదా? నోట్లే పెట్టు. కడుపు నొస్తుంది. చెప్పు గట్టిగా. దాడైందా? కడుపు నొస్తు కడుపు ఎక్కువ వెళ్ళాలి. ఏదో తేడాగా ఉందంటే నోడదే సార్ ఏమాట చేస్తావు? దానికంటే మస్తుంటావు నువ్వు అన్నా డాక్టర్. వాళ్ళ పిల్లగానికి ఎంత సీరియస్ అయితే ఇంకోసారి అంటే మస్తు అనుకో గుద్దు మీద లౌడక బాల్. పెద్ద మాట అన్నాడు సార్. ఇప్పుడు చెప్పలే నీ తగ్గిందే? ఎక్కువైతే తగ్గలేదా? అర్థం సూదేస్తావు. సరే సుద్దాలే చూదా మామా. రుద్దుగా ఏం కాలే ఏడు కడుస్తావు. ఏం కాలే 2 రోజులు తగ్గిపోతుంది. డబ్బులు దుడ్లు లేవు రేపు రాఫో. దుడ్డు లేవా? సూది కావాలా? సరే నేనా మన తాత పేరు మీద ఉంది నాన్న చేను. ₹1,00,000 విలువ చేస్తుంది. రోడ్డు పక్కనే ఉంది.
అవులే గాని పాత పేపర్లు ఉన్నట్టు ఇప్పుడు పోయి అడిగితే ఎవడు పట్టుకుంటాడు మనల్ని ఇవి ఏ నాకు అవ్వలేదు తెలదు దీని మీద తాత పేరుంది తాత ఆసి మనం వెళ్తుంది నాన్న తీసుకొస్తా వద్దులాసి లేని కొట్లాటలు ఏటికి మనకి నువ్వు ఊగనా ఎనకుండు ముందర ఊడొచ్చే మన తలకండి నరుకుంటున్నారు మాట అటనా సరే ఫలం పలే యానా కొడుకులే మా తాత చేలకాళ్ళు బంగ పెట్టింది బయట ఎవరు మీరు అట్ట అరుస్తారు మీరు ఎంత అరసిన కాళ్ళు అయిపోయేది అక్కడ పోండి నువ్వు కాళ్ళు అక్కడ మా పెట్టలేదు తాతదిలే పోతానేది పడి పేపర్ చూసుకో పోతానమ్మనోడా మీ తాత కళ్ళగా డబ్బులు గట్లగా మా నాన్న పేరు మీరు రాసిన పట్ట లే మీ తాత గారు ఇల్లు వచ్చి కట్టింది అల్లి మీ ఇల్లు అగలే ఆగలేను ఏమైందా మీలక్కడ కులం తక్కువ ఉన్నాయని మా ఇంట్లోకి వచ్చి అరగత లేదులే మీకు రే మనవడా నాకు ఒక మాట ఇవ్వాలరా నువ్వు చెప్తుందా తక్కువ కులం నాయనతో తిరగొద్దు తక్కువ కులం నాయన మన ఇంటికాడికి రానియద్దు వానాయనతో తిరిగితే నీ చెప్పులు నీ నెత్తి మీద పెట్టుకొని తిరిగినట్టే చూడు వానాయలు మన ఇంట్లోకి అడుగు పెడితే మన పరువు మొత్తం గంగలు కలిసిపోయినట్టే నాకు మాట ఇలే సర్లేదా లే నాకు ఈడేమన్నా సుందరాలే ఈ రాలే ఏమవుతుందా ఉన్నట్టుండి ఏమో గుండె పట్టుకుంటే గట్టిగా డాక్టర్ తీసుకురా పని ఫెయిలే తుద ఒక్క నుంచి మోపుగా పట్టుకుతుందా చక్కని పిలుచుకొస్తా సార్ సార్ ఆడండి సార్ మా తాతకి చాలా సీరియస్ ఉంది సార్ అట్టనగాని రా సార్ ఏమైంది బాబు ఎవరికి సీరియస్ మా తాతకి సార్ ఏమో అటు వచ్చినట్టదే ఆడవాగలేను ఏమైందా మీరు అక్కడ కులం తక్కువ ఉన్నాయని మా ఇంట్లోకి వచ్చి అరగత లేదులే మీకు ఊలే పంపిలే నా ప్రాణం పోయేటట్టుదిడా ఏ ఉగుడుతుందా మన కులం ముఖ్యం పానం పోతే నా వంకాయ బీకే మనకు అవసరమా ఆ మంచి వచ్చి తాగా సచ్చే ఏమి చరణా చాలా సంతోషంగా ఉండవు అదే ఓ పరు పైకి చూడి లే ఏం లేదు తీసుకున్న డబ్బులు కట్టనికి రాదా లే ఎన్నొద్దులు దొక్కుతారు ఇట్లే సిగ్గులేదా లే ఏ నువ్వేం చేస్తావు నాకు తెలుదురా పొద్దు పొడిసక నా డబ్బులు నాకు కట్టాలా అన్నా ఒక 2 వద్దులాగనా ఎట్టనగా నీ డబ్బులు నీకు కడతాం ఇంకెక్కడి నుంచి కడతావు ఉన్నేదలా అమ్ముకొని తింటివి ఒంటి మీద బట్టలు తప్పనేసి ఇంకేముంది నీ వద్ద ఏం బతుకులే మీవి ఊరల్లా అప్పులు పెట్టుకొని తలకాయ ఎత్తుకునేట్టు తిరిగిపోతుంది మీకు చిన్నిక పువ్వు లేకుండా కూడా థమ్స్అప్ లో స్ప్రైట్ లోటి కదా ఉలే ఎవరైనా తిట్టిన దానికి బాధపడతారు కానీ నువ్వేం సంతోషంగా ఎగురులాడతావు అదే మళ్ళీ పరు పైకి చూడి చచ్చిపోదామని కూల్ డ్రింక్ లేక మందు కలుపుకుంటే ఆ మంచి వచ్చి తాగా చచ్చిపోయా ఇప్పుడు నా అప్పుల తీరిపాము అమ్మా అమ్మా మనకు అవసరమా అరే చాలా అనుకుంటున్నారు మామా ఏం మాట్లాడుతున్నావులే పామరా మామా చూడ్సిని ఒక మాట చెప్తా జీవితంలో బాగా గుర్తుపెట్టుకో మన కొట్లాడైతే వాని కాలు మొక్కైనా సరే ఆపు మన అనుకున్న వాళ్ళ కొట్లాడ జరిగిందనుకో ఆ దేవుడే దిగి వచ్చినా కూడా కోరితే అట్లా అడ్డం పడాలా మనకు అవసరమా కేసు అంటే విమల్ కాదులే, కుంకు పువ్వు, కుంకు పువ్వు. మనం ఈ రోజు కీర్ చేసుకుందాం. కీర్ అంటే ఏడిది మామా కీర్ అంటే ముస్లింస్ ఎక్కువ చేసుకుంటారు, రిమ్మ కొద్దుంటది. మనం ఈ రోజు చేద్దాము అని చెప్పినట్టు వాళ్ళు తెచ్చారు కదా. ఏ తెచ్చామన్నా సరే రైట్, నువ్వు కెటల్ తీసి పెట్టు, నువ్వు ఫై అగ్గి పెడతా ఫలే లే ఫొయ్యి అంటుకునేదే పాలు వేలే. సరేలే రైస్ వేయలే నువ్వు ఏడు ఇప్పుడు వేసింది నువ్వు బువ్వా రైస్ అంటే బియ్యంలో బువ్వ కాదు బువ్వ. ఏ నువ్వు బియ్యం వేయలే. ఏం పండుకోతి లెక్క నా నెత్తి మీద కాదు తండ్రికేయలే తండ్రికేయలే. సర్లే కానీ అన్ని వేసారు కదా. ఇంకా కాజు తెచ్చాను, కాజు తెచ్చన్నా. సర్లే ఏ వాగాగు చూపెట్ల ఫస్ట్. ఉలే ఇది కాజు కాదు కదలే, ఉలే ఎల్లిపాయలు కదా. ఎవరన్నా ఎల్లిపాయలు వేస్తారు దాంట్లోకి. నా కాజు రేట్ ఎక్కువ కదనా, ఇవి కూడా కాజులు అక్కడనే ఉన్నాయి కదనా. సర్లే అండి అబ్బా,
దాంట్లో కేసరి అన్న ఏంటి కేసరి అమ్మమ్మ लेकिन ये साला कर क्या रहा है यहाँ కేసి మామ ఏం చేశారా కేసు అంటే విమల్ కాదులే కుంకుమ పువ్వు ఏ నానేసిన సున్నా కుంకుమ పువ్వు కుంకుమ పువ్వు కుంకుమ పువ్వు చూడు మరి ఆ ఆట అంటాడు మరి నువ్వు నా ఇంట్లో ఉండొద్దు నీకు తిండి దండగా నీకేంటి మాలు చెప్పలేనే నా ఎత్తుకు సాధిగా కదంటే నన్ను అర్థం చేసుకో నాకంటే చిన్న చిన్న పిల్లలు వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన ఎప్పుడు ఇష్టం వచ్చిన ఆటలు ఆడుతున్నారు ఏ మంచి పసరు అట్ట కొడతా చంపేస్తావు అవన్నీ మరి కొడుకు ఆటలు ఆడుతుంటే ఆటలు చదువుకొని బాగుపడమంటే నువ్వేం తండ్రి వాడిని ఇంత వాడు పిల్లగాడే ఏదో ఆట ఆడతాడంట ఆ మాత్రం అర్థం చేసుకోలేవా నీకు జనం నువ్వు నోరుమే ఫస్ట్ నీకు తెలియదు నువ్వు నోర్మి అక్కడ బయట చూసుకో ఇంటికి వచ్చి చిన్న పిల్లలు ఒలింపిక్స్ పోయి ఇండియా గోల్డ్ మెడల్ చేస్తుండ్రు ఇండియా పరువు నిలబెడుతుండ్రు దేశం అంతా నీళ్ళ తండ్రులు ఉంటే మన దేశానికి గోల్డ్ మెడల్ ఆడ వస్తాయి మన దేశం ముందుకాడ పోతుంది సర్లే మరి నువ్వే ఆడిపి ఏం మాట్లాడతాడు అన్లే ఏ మాట్లాడతావులే కబడ్డీ క్రికెటా అమ్మ నాన్న ఆట చూడు మరి ఆ ఆట అంటాడు మరి బయట నాయన తన్నేదాల తప్పే లేదనా